హైడ్రా అనేది గ్రేటర్ హైదరాబాద్లో పేద ప్రజల మీద ఒక పంజా విసిరింది. సో ఇప్పుడు మూసీ నది పక్కకున్న వాళ్ళ దగ్గరికి కూడా ఈ హైడ్రా అనేది వచ్చేసింది. అంటే ధనిక వర్గాన్ని వదిలేసి ఓన్లీ పేదలు ఉండే బస్తీలలో మాత్రమే టార్గెట్ చేసి ఇది కూల్చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది వాదన. అంటే ఇక్కడ బస్తీలలో ఉండే వాళ్ళు దాదాపుగా 30 నుంచి 40 ఏళ్ళ నుంచి ఇక్కడ స్థిరనివాసం వాళ్ళు ఉంటారు. అంటే ఎక్కడి నుంచో వచ్చేసి బతుకు తెరువు కోసము హైదరాబాద్ వచ్చేసి చిన్న 20 నుండి 50 గజాలలో వీళ్ళు ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉన్నారు. అంటే సో ఇప్పుడు మనము మూసీ నది పక్కకున్న శంకర్ నగర్లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడనే కనిపిస్తున్నారు. హైడ్రాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా అక్కడక్కడ ఇక్కడ కనిపించినట్లు మనకు. అంటే వీళ్ళకు ఎలాంటి కనిపిస్తుంది, వీళ్ళకు నోటీసులు ఇస్తున్నారా లేకుంటే వీళ్ళని పర్మనెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారా, నోటీసులు ఇస్తున్నారా లేదా, లేకుంటే వీళ్ళను భయాందోళనకు చేస్తున్నారా, ఏ విధంగా ఏంటి అని చెప్పేసి ఇక్కడ బస్తీకి సంబంధించిన కొంతమంది మనతో ఉన్నారు, బస్తీ నివాసులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఎప్పటి నుంచి మీకు నోటీసులు ఇస్తున్నారా ఇక్కడ? ఇప్పుడు చూడండి, ఇప్పుడు హైడ్రా అని ఒక హైడ్రామా అయితే నడిపిస్తారు మా ముఖ్యమంత్రి గారు. ఈ హైడ్రామా వెంటనే బంద్ చేయాలి. ఫస్ట్ హైడ్రాలా వితౌట్ నోటీస్ వితౌట్ ఇంటిమేట్ డిమాలిషన్ చేస్తామని ఒక న్యూస్లో మేము విన్న తర్వాత మేము కూడా వితౌట్ నోటీస్ వితౌట్ ఇంటిమేట్ వితౌట్ కాంపోజిషన్ వాళ్ళు ఎట్లా డిమాలిషన్ చేస్తారు అని మేము కూడా ఒక మంగళవారం ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏం కార్యక్రమం అంటే ప్రజావాణి ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రజావాణి ప్రోగ్రాంలో ఒక మెమరాండం ఇచ్చి సీఎం ప్రజావాణిలో మనం కలిసి ఇద్దాం. అంటే బీద ప్రజలకి ఎప్పుడైనా మీరు డిమాలిషన్ చేస్తే అప్పటికి ఏమైనా చేస్తే అప్పటికి నోటీసు ఇవ్వాలి, చట్ట ప్రకారంగా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి వాళ్ళకి కాంపోజిషన్ ఇవ్వాలి, రీహాబిలిటేషన్ చేయాలి. అది ఎక్కడ చేయలేకుండా వచ్చి డిమాలిషన్ చేస్తామంటే ఎవరు ఒప్పుకేది లేదు. ఎవరు మీ మీద భరోసా చేసి మీరు వచ్చి బుల్డోజర్ తీసుకోరా లేకుంటే మీ మొత్తం ఫోర్స్ తీసుకోరా, మేము భయపడేవాళ్ళు కాము. దీనికి సమాధానం ఇవ్వడానికి మాకు కూడా మంచిగా వస్తుంది అని ఒక ప్రభుత్వంకి ఇచ్చారు. అంటే ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నారు కదా, పెద్దవాళ్ళకి చాలా మందికి నోటీసులు ఇచ్చారు కదా, మరి పేదోళ్ళకి ఎందుకు ఇస్తలేదు ఈ ప్రభుత్వం నోటీస్? పెద్దోళ్ళు అంటే ఒక లెక్క ఉంటుంది, బీదోళ్ళు అంటే ఒక లెక్క ఉంటుంది ప్రభుత్వంకి. అంటే బీదోళ్ళు ఓటేయలే, బీదోళ్ళే ఓటేస్తే వాళ్ళు ప్రభుత్వం వస్తుంది. పైసలు ఓటేస్తారా, వెళ్తారా ఇంట్లో నుంచి? ఏసీలో పండుకొని చాయ్ తాగి మంచిగా టీవీ చూసుకొని ఉంటారు. ఏం జరుగుతుంది ఏంటిది అని, ఎవరు గెలుస్తారు ఏంటి అని. గెలిచిన తర్వాత అక్కడ పోయి వాళ్ళు ప్రాజెక్టులు చేసుకొని వస్తారు, లేకుంటే ఏమైనా బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని వస్తారు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, మేము ఓటేస్తాం. ఎవరు పైసలు పేదవాళ్ళు ఓటేస్తారు ప్రభుత్వంకి. పైసలు పెద్ద ల్యాండ్ మాఫియా ల్యాండ్ భూమి వాళ్ళు ఎలక్షన్లో కొట్లాడడానికి ఎమ్మెల్యేకి ఇంత ఫండ్ ఇస్తారు. ఏసీలో పండుకొని ఉంటారు, ఫండ్ ఇస్తే గెలవరు కదా, ఓటేస్తేనే గెలుస్తారు కదా. బీద ప్రజలు ఓటేస్తేనే గెలుస్తారు. అంటే మేము ప్రభుత్వంకి ఒకటే అంటున్నాం, మీరు బీద ప్రజలతోని గెలిచి వచ్చిన ప్రభుత్వం ఓటు వేసి గెలిపించిన తర్వాత కుర్చీ మీద కూర్చొని బీద ప్రజలకి బూట్ అయితే చూపిస్తే బీద ప్రజలు కూడా మీకు ఏం చూపిస్తుంది అది మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మీరు సింగపూర్ చేయాలంటే ఫస్ట్ బీద ప్రజల గురించి మంచి కాలనీస్ మంచి ఏరియాస్ కట్టి సింగపూర్ చేయాలి. ఇక్కడి నుంచి తీసి అక్కడి నుంచి తీసి ఇక్కడ అంటే ఏంటిది, ఏం సింగపూర్ చేస్తారు మీరు? సింగపూర్ అంటే 80 కిలోమీటర్స్ ఏరియా. చివరిగా మీరు ప్రభుత్వానికి ఏమి కోరుకుంటున్నారు, ఏమి హెచ్చరిస్తున్నారు? ఒకటే ప్రభుత్వంకి చెప్తున్నాం, మంచితనంగా ప్రజలతోని సమావేశం చేసి ప్రజల మాట విని వాళ్ళకి ఇక్కడనే దగ్గరగానే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళతోని మాట్లాడిన తర్వాత రావాలి. ఈ వితౌట్ నోటీస్ వితౌట్ ఇంటిమేట్ జేసీపీ తీసుకొస్తా నేను మీ ఇల్లు తీసేస్తా అంటే మేము భయపడే వాళ్ళు లేరు. మీకు రాని కూడా ఇయ్యం బస్తీలా. ఈ 97 నుంచి జరుగుతుంది, ఇంకా ఇప్పుడు 27 జరిగింది, ఇంకా 27 ఇయర్స్ జరుగుతుంది ఏమో కూరడం చూద్దాం. ఓకే రైట్, చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి బస్తీలో ఉంటున్నారు మీరు? 30 సంవత్సరం అయింది. 30 साल से यहाँ रह रहे. अभी तक कोई भी गवर्नमेंट ऐसा नहीं करी. एक घर में 4 फैमिली रह रहे, एक डबल बेडरूम देता बोल रहा है. उसमें एक नंबर को बस होता, बाकी के 3 जने का रोड पे फेंक देता क्या उठा के. और हमारा रोटी रोजी सब यहाँ पर है. अब ले आके कहीं जंगल में दूर फेंक दिया तो फिर कैसा जिएंगे? वही प्रॉब्लम है हमारा. जहाँ भी घर दे रहे खरीद में दो. हमारे घर में 4 फैमिली, एक डबल बेडरूम बोल रहा. तो चारों के लिए फिर क्या करने वाला है? चारों को होना है हमारे. చెప్పన్నా, ఏంటి నోటీసులు ఇస్తున్నారా? నోటీసులు ఏమి ఇవ్వలేదన్నా. నోటీసులు అనేది ఎలాంటివి లేవు. పొద్దున 6 గంటల నుండి సర్వే అని చెప్పి తిరుగుతురు. 6 గంటలకు వచ్చి సర్వే అని చెప్పి పబ్లిక్ అందరినీ భయాందోళనగా చేసిరు. పబ్లిక్ అంతా కూడా చాలా టెన్షన్లో ఉన్నారు.
ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మేము మీరు సామాన్ చదువుకోండి అని చెప్పి ఇంటికి ఒక మార్క్ వేసేసి వెళ్ళిపోతున్నారు. ఏం మార్క్ వేస్తున్నారు? ఆర్బిఎక్స్ అనేసిరు. ఆర్బిఎక్స్ అనేది రివర్ బాక్స్ బెల్ట్ ఏదో ఉంది, ఫుల్ ఫామ్ దాన్ని. అది వేసిరు, మీరు ఖాళీ చేయాలి ఈరోజు ఫ్రైడే వరకు టైం మీకు అని చెప్పి చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ ఇల్లు ఇవ్వకుండా మాత్రం వాళ్ళు ఇక్కడికి వెళ్ళి కాల్ చేసే ప్రసక్తి అయితే లేదు. ఇస్తామని చెప్తున్నది కదా గవర్నమెంట్. ఎక్కడ ఇస్తారు? అది ప్రజలకు చూపెట్టాలి కదా. నువ్వు చూపెట్టకుండా నువ్వు ఇస్తామంటే నోటి మాటతో చెప్తే కూడా కదలటోడు లేడు. నువ్వు చూపెట్టు, తర్వాత కదులుతారు ఎవడైనా. అది కూడా మాకు సిటీ సెంటర్లో ఇవ్వాలి. ఎక్కడో ఇసుక రంగారెడ్డి, నల్గొండ జిల్లా అక్కడ ఇస్తా అంటే నడవది. ఆల్రెడీ బతుకు తెరువు కోసం సిటీకి వచ్చిన వాళ్ళు మళ్ళా నువ్వు ఊర్లలో పంపిస్తా అంటే అట్లా కాదు కదా. నువ్వు సిటీ అనేదే లేకుండా చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో కొన్ని లక్షల ఇల్లులు పోయినాయి. ఇప్పుడు నువ్వు ఇట్లా ఇట్లా ఈ బెల్ట్ అంతా తీసుకుంటూ పోతే ఎన్ని లక్షల ఇల్లులు పోతున్నాయి. ఇప్పుడు సిటీ అనేదే ఖతం అయిపోతుంది. సిటీ అనేది ఎందుకు తీస్తున్నావు నువ్వు? అదే కదా ఇప్పుడు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు అదే కదా నీకు. దాదాపుగా ఇప్పుడు మా ఒక శంకర్ నగర్లోనే ఇప్పుడు 3000 ఇల్లులు పోతున్నాయి. 3000 ఇల్లు, 300 ఇల్లు. అంటే కబ్జాకి సంబంధించినయా లేకుంటే ఇది కబ్జాకు సంబంధించినయా? దానికి సంబంధించి వాళ్ళు పైసలు పెట్టి కొన్నారన్న. ఏ కబ్జా చేసిన మీద నువ్వు యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలి? ఆర్డీఓ ఆఫీసర్లు ఏం చేసిర్రు, మండల ఆఫీసర్లు ఏం చేసిర్రు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది, మరి కరెంట్ బిల్లు ఎట్లా తీసుకుండు, నల్ల కనెక్షన్ ఎట్లా ఇచ్చారు, మరి అన్నిటికీ మీరు అన్ని బిల్లులు అయితే తీసుకున్నారు కదా. అప్పుడు నీకు కబ్జా అని గుర్తు రాలేదా? మరి ఆ రోజు ఆపినుంటే ఇలా కూడా కట్టకపోతుండే కదా మూసీ మీద. మరి నువ్వు ఆ రోజు నువ్వు ఆపినుంటే ఇలా మూసీ బెల్ట్ అనేది ఉండకపోతుండే నీకు. నువ్వు ఆ రోజే వాళ్ళు లేబట్టేది ఉండే. మరి గోడ అనేది లేబడితే నీకు మూసీలోకి ఓడొచ్చి ఒక ఇల్లు కట్టకపోతుండే. అది అన్న మా డిమాండ్. అయితే మాకు ఇక్కడ లోకల్లో ఎక్కడ ఇల్లు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే అన్న మా డిమాండ్. అంటే లోకల్ ఇల్లు లేకపోతే ఏంది పరిస్థితి? లోకల్ ఇల్లు లేకుండా మేము ఇక్కడికి వెళ్ళి కాల్ చేసే ప్రసక్తే లేదన్న. ఈయనే మేము కూర్చుంటాం. ఇప్పుడు హైడ్రా అనేది సాటర్డే సండే మీరు కోర్టు పోకుండా కూడా ఈరోజు కూల్ చేస్తాం. పండుకుంటాం బుల్డోజర్ అక్కడ వండుకుంటాం అన్న. బుల్డోజర్ పోకుండా పండుకుంటాం రోడ్ గడ్డంగా అంటారా? తీసుకోమని మా మీదకి వెళ్ళి. మనతో పాటు స్థానిక ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఈ శంకర్ నగర్లో ఎన్ని ఇండ్లకు ఇప్పుడు వీళ్ళు నోటీసులు లేదా స్టిక్కర్ వేసారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, చెప్పండి సార్, ఎన్ని ఇండ్లకు మీరు ఇక్కడ వీళ్ళకు ఆర్బిఎక్స్ అని రాశారు సార్? ఇప్పటి వరకు అయితే మేము మార్నింగ్ నుంచి 74 ఇళ్ళకి రాసినాం. 74 ఇళ్ళస్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా ఏదైతే మన ఎఫ్టీఎల్లో ఉన్నాయో వాటికన్నింటి కూడా 74 ఇళ్ళకి వేసినాం. వాళ్ళందరూ కూడా 2 BHK ఇస్తారు. ఓకే, ఎక్కడ ఇస్తున్నారు సార్ వాళ్ళకు? ఎక్కడ ప్లేసెస్ అనేటంటే నియర్ బై అనేటువంటి చాలా ప్లేసెస్లో ఉన్నాయి. అవి ఈ ఏరియాకు నియర్ బై ఏది ఉంటే దాంట్లో ఇస్తారు. అంటే ఏమన్నా మళ్ళీ నష్టపరిహారం కూడా ఇస్తున్నదా గవర్నమెంట్? 2 BHK అంటే నష్టపరిహారం అదే సార్, ఇల్లు కాకుండా ఏమన్నా డబ్బులు కూడా ఇస్తున్నారు? మాకు తెలియదు, అది డబ్బుల విషయం తెలియదు. 2 BHK మాత్రం ఇస్తారని తెలుసు, మిగతా సంగతి మాకు తెలియదు. ఇచ్చారా? ఆర్డర్స్ ఏమి ఇవ్వలేదండి. ఓన్లీ మార్కే మాకు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ సర్వే చేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి. చాలా మందికి ఏంటంటే డిమాలిషన్ అని ఒక భయం ఉంది. డిమాలిషన్ కాదు ఇది. ఆర్బీ అంటేనే రిహాబిలిటేషన్. వాళ్ళకు ఒక వస్తువు పోతే దాని బదులు ఇంకో వస్తువు ఇచ్చి వాళ్ళకి చేయడానికి కాంపెన్సేషన్ రిలేటెడ్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హౌస్ పోతే వాళ్ళకి 2 BHK. అంటే ఇప్పుడు ఓన్లీ ముషి పక్కన ఉన్న వాళ్ళకేనా అది, లేకుంటే చెరువు కట్టల పక్కన ఉన్న హైదరాబాద్లో గెటర్ హైదరాబాద్ అది మిగతా విషయం మాకు తెలియదు. మాకు ఇక్కడ ఇచ్చింది 75 హౌసెస్. దాని వరకు నేను మాట్లాడుతాను. అంటే 75 హౌజెస్ అంటే ఓన్లీ శంకర్ నగర్లన్నా ఇంకా పక్క బస్తీలో కూడా ఎక్కడ? పక్క బస్తీలో పక్క తహసీల్దార్ గారు ఉన్నారు. ఇంకో మొత్తం 16 మంది తహసీల్దార్లు వేశారు. నాకు ఏరియా ఇది ఇచ్చారు కాబట్టి నా వరకు నేను చెప్పగలను. ఓకే, రైట్. హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు ఈ శంకర్ నగర్ బస్తీలో ఉండే నివాసుల ఆవేదన మీరు చూశారు కదా. ఇక్కడికి వెళ్ళి మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సిటీ ఏరియాలోనే ఉండాలి, సిటీ సెంటర్లోనే ఉండాలి. అంటే సిటీకి 2 కిలోమీటర్ల దూరంలోనే మేము ఉండాలి. అంటే ఎక్కడనో కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళం, ఎక్కడనో నల్గొండ రంగారెడ్డి జిల్లాలలో అవుట్స్కట్ ఏరియాలో ఇస్తామంటే చెప్పేసి ఒప్పుకునేది లేదు. మా మీదకి వెళ్ళి జేసీబీలు మీరు తోలిచ్చినా కానీ మేము ఇక్కడనే ఉండైనా ఇక్కడనే చావడానికైనా సిద్ధమే, కానీ ఇండ్లను వదులుకునేడానికి ప్రసక్తే లేదు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏ ఇండ్లు కూలగొడుతున్నారో మీరు ఇక్కడ పోలీస్ గస్తీని పెట్టుకొని మీరు ఇక్కడ నంబర్ వేస్తున్నారు. అంటే ఆ నంబర్ కూడా RBX అని నంబర్ వేసి ఇండ్ల పైన వేసేసి ఆ ఇండ్లను కూలగొడతామంటున్నారు. ఇంకా కూడా ఆ ఇండ్లు కాకుండా ఇంకా వేరే ఇండ్లు కూడా కూలగొట్టే ప్రయత్నం గట్టిగా ప్రభుత్వం చేస్తుంది
అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. సో అలాంటిది జరగకుండా అంటే గతంలో మీరు చూస్తున్నాం ఇక్కడ సుందం చెరువు కాడ అట్లనే చేశారు, మళ్ళీ అంటే ఇక్కడ నల్ల చెరువు కుకుడుపల్లి కాడ అట్లనే చేశారు. సో ఎల్లమ్మ చెరువుని కూడా అక్కడనే గాజుల రామారంలో కూడా అట్లనే చేసి పేద ప్రజలను బెరద కొట్టేసి అక్కడ నుంచి పంపించారు. అంటే దాదాపుగా మీరు చేసే పని అదే. ఇక్కడ కూడా మాకు ఓన్లీ నమ్మిస్తున్నారు, మీకు ఇండ్లు ఇస్తామని నమ్మించి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని నమ్మించేసి మీరు సర్వే చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అలాంటిది జరిగే ప్రసక్తే లేదు. మాకు నష్టపరిహారం కూడా ఇవ్వకుండానే మీరు అట్లా చేస్తున్నారు. సో మేమైతే ఇక్కడికి వెళ్ళి కదిలేది లేదు, ఒప్పుకునేదే లేదు. అంటే మాకు పట్ట అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్ట మాకు కావాలి, మాకు నష్టపరిహారం ఏమిస్తే అది అప్పుడు మేము దానికి అంగీకరించవచ్చు అని అనుకుంటున్నారు తప్ప కానీ ఇంకో విధంగా అయితే ఇక్కడ లేదు. మీరు చేసేదంతా ఏదో మమ్మల్ని నమ్మించడానికి మోసం చేయడానికి మీరు ఇట్లా చేసేసి మాకు అధికారులను పెట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు తప్ప కానీ ఇంకోటి ఏం లేదు. సో మమ్మల్ని అంతా నమ్మిస్తున్నారు. సో మేము ఈ పేదవాళ్ళమే మీకు ఓటేసింది, సో ఈ ఓటు ఎట్లయితే వేసామో మీకు రాబోయే కాలంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఓటు వేసిన వాళ్ళమే మేము దింపడానికి టైం పట్టదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో పెద్దవాళ్ళకి ఎట్లయితే నోటీసులు ఇస్తున్నారో మాకెందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఈ పేదవాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వాలి కదా, పేదవాళ్ళకి కూడా ఇల్లే కదా. వాళ్ళు 20-30 గజాలలో 50 గజాలలో కట్టుకున్న ఇల్లే, 500 గజాలలో ఉన్నోళ్ళు కట్టుకున్నది కూడా ఇల్లే. వాళ్ళకేమో నోటీసులు ఇస్తున్నారు, వీళ్ళకి నోటీసులు ఇవ్వకుండా 2 డేస్లో కాల్ చేయాలంటే వాళ్ళ పిల్లల చదువు ఏమవుతుంది. పెద్దవాళ్ళు ఉంటారు, వయోవృద్ధులు ఉంటారు, చాలామంది అంటే అనేక ప్రాబ్లమ్స్ తోటి రకరకాల ప్రాబ్లమ్స్ తోటి బస్తీలలో నివసించే పేద ప్రజలు ఉంటారు. వాళ్ళని ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తారో కూడా వాళ్ళకు క్లారిటీ లేదు అని చెప్తున్నారు. వాళ్ళ పిల్లల చదువులు ఏం కావాలి, వాళ్ళు ఎక్కడంటే పోవాలి, ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి కూడా మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే 2 డేస్ టైం ఇచ్చారట, 2 డేస్లలో మరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా, వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారా? మరి వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏడ ఉండాలి అనేది వాళ్ళు సతమతం అవుతున్నారు. ఒకటే హెచ్చరిస్తున్నారు, ఇప్పుడు మమ్మలను ఈ విధంగా అంటే 30 ఏళ్ళ నుంచి దాదాపుగా అంటే నీలాంటి ముఖ్యమంత్రులను ఎంతోమందిని చూసాము ఈ బస్తీలనే ఉండి మేము. అలాంటి వాళ్ళు ఎట్లనో పోయిర్రు, మమ్మల్ని తీసేస్తామన్న వాళ్ళు కూడా 4 ఏళ్ళ తర్వాత కుర్చీ దిగవలసిందే అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. మనం చెప్పే మాట కాదు, వాళ్ళే చెప్పారు. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ అంటే ఈ ప్రజలను ఎక్కడైనా కాల్ చేయవచ్చు, అంటే మేము అంగీకరిస్తున్నాము ఇక్కడికి వెళ్ళి పోవడానికి ఓకే, కానీ మాకు సరైన ప్లేస్ కావాలి, కరెక్ట్ అయిన ప్లేస్మెంట్ ఉంటేనే మేము ఇక్కడ పోవడానికి సిద్ధంగా ఉన్నాము. లేకపోతే రేపు మా మీదకి జేసీబీలు వచ్చినా తొక్కించుకోవడానికి సిద్ధమే, మా ఇండ్లు మాత్రం కూలనీయడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి వారు క్యాటిగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ వినయ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.